హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ ప్రేమ నిజమా కాదా అనే డౌట్ వచ్చేసి మనకి కొన్నిసార్లు వస్తూ ఉంటుంది అనమాట. ఇది ప్రేమించే వాళ్ళ మధ్య అవ్వచ్చు, లేదా భార్యాభర్తల మధ్య అవ్వచ్చు. ఏంటంటే లేకపోతే మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే ఒక అబ్బాయి వచ్చేసి ఆ అమ్మాయి నిజంగా ప్రేమిస్తుందా లేదా నన్ను అనే డౌట్ అబ్బాయి కొన్ని సందర్భాల్లో వచ్చింది. అలాగే అబ్బాయిని ఒక అమ్మాయి లవ్ చేస్తుంటే ఈ అబ్బాయి నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా లేదా అనే డౌట్ అమ్మాయికి రావచ్చు. ఇట్లా రకరకాలుగా ఫ్రెండ్స్ మధ్యలో అవ్వచ్చు, ఇలా రకరకాలుగా మన బంధువుల్లోనైనా ఏదైనా సరే మనకేంటంటే కొన్నిసార్లు డౌట్ వచ్చింది అనమాట. అసలు వీళ్ళు నిజంగా ప్రేమిస్తున్నారు లేదా, ఎంతవరకు నిజం ఉంది ఇందులో అనేది మనకి అర్థం కాదనమాట. అసలు వీళ్ళని నమ్మాలా లేదా అనేది అర్థం కానప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్గా వాళ్ళల్లో 7 లక్షణాలు ఉన్నాయో లేదో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఈ 7 లక్షణాలు కనుక వాళ్ళల్లో మీకు కనిపిస్తే వాళ్ళకు మీ మీద నిజంగా ప్రేమ ఉన్నట్లే లెక్క. అలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టుకోవద్దు. నెంబర్ 1, ఏదైనా సరే అది అక్కడ మంచి విషయమైనా చెడు విషయం జరిగినా సరే వెంటనే మీకు చెప్పేస్తారు. మీరు తిట్టినా సరే, మీరు అయ్యో తిడతాడేమో, అయ్యో తెలియక చేశానే, చెప్పొచ్చా లేదా, మళ్ళీ ఎందుకులే దాచేసేద్దాము అని అనుకోకుండా ఆ విషయాన్ని మీకు చెప్పేస్తారు చూడండి. వాళ్ళు చేసిన తప్పుని కాసేపు తిట్టించుకుందాంలే, తప్పు చేశాను కాబట్టి అని చెప్పేసి వాళ్ళ తప్పుని నిజాయితీగా తీసుకొచ్చి మీ ముందర చెప్తారు చూడండి. అలాగా నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే నిజంగా ప్రేమ లేకపోతే ఇప్పుడు ఎందుకులే ఇలా తిట్టించుకోవటం అవసరమా అని చెప్పేసి దాచేస్తారు. అలాగా వాళ్ళు దాచకుండా చెప్తున్నారు అని అంటే, తిట్టినా పర్వాలేదులే అని చెప్పి దాచకుండా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా 100% వాళ్ళకు మీ మీద ప్రేమ ఉన్నట్లే లెక్క. నెంబర్ 2 వచ్చేసి, ఇక దాయకూడదు అంటే ప్రతి విషయాన్ని దాయకుండా ఇక మొత్తం చెప్పేసేయాలా, ఇదేంటి మరి అలా అన్నారు కాబట్టి ఇక మేము కొన్ని విషయాలు దాచేస్తున్నాం కాబట్టి ప్రేమ లేదా మాకు అనే డౌట్ మీకు వచ్చింది. కానీ కొన్ని విషయాలు దాయటం కూడా అవసరమే. ప్రతి విషయాన్ని నిజంగా ప్రేమ ఉంది కదా అని ప్రతి విషయాన్ని చెప్పుకుంటా పోతే ఈ భూమి మీద ఏ రిలేషన్ అనేది నిలబడదు. కాబట్టి కొన్ని దాచేసేయాలి. అది కూడా ప్రేమతోటే. ఆ దాయటం దేనికి? ప్రేమతోటే. వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారేమోనన్న భయంతో. ఆ భయం అంటే ఏంటి? ప్రేమనే భయం అన్నారనమాట. అది ఆ ఇష్టమైనటువంటి వ్యక్తి ఎక్కడ దూరం అయిపోతారో అన్న భయంతో వాళ్ళు జీవితాంతం మాకు కావాలి అనే ఒక స్వార్థంతో కొన్ని విషయాలు దాయాలి. ప్రతీది చెప్పుకుంటా పోతే ఏ రిలేషన్స్ అనేవి నిలబడవు. కాబట్టి అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 3 పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనల్ని ఇష్టమైన వ్యక్తిని ఎవరన్నా మన ఎదురుగా తిడుతుంటే ఒక్క మాట కూడా పడనీరు. తిడతంటే ఒక్క మాట కూడా పడనీయకుండా మనల్ని వెనకేసుకొస్తున్నారు ఆ మనిషి అంటే వాళ్ళకి నిజంగా మీ మీద ప్రేమ ఉన్నట్లే లెక్క. ఎందుకంటే అదే మన మీద పగన్నోళ్ళు అయితే ఏం చేస్తారు? అమ్మయ్య, ఇప్పటికైనా వీడిని తిడుతున్నారు, సంతోషం, మనం చేయలేని పని వాళ్ళన్నా చేస్తున్నారని చెప్పేసేసి కొంచెం ఇంకాస్త ఎంకరేజ్ చేస్తారనమాట, పుండు మీద కారం చల్లినట్లు. అలా కాకుండా ఆ మనిషి ఆ పని చెయ్యడు, నాకు తెలుసు, లేకపోతే ఆ అమ్మాయి ఆ పని చెయ్యదు అని చెప్పేసి ఎవరన్నా ఒక మాట అంటే పడనీయకుండా ఉంటారు చూడండి, అది నిజమైన ప్రేమ అంటే. అలాంటి వాళ్ళని జీవితంలో ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. నెక్స్ట్ నెంబర్ 4th పాయింట్ వచ్చేటప్పటికి, మీరేమన్నా పని స్టార్ట్ చేద్దాం అనుకున్న, ఏదైనా చేద్దాం అనుకున్న, అది బిజినెస్ అయినా ఏదైనా సరే, కొంతమంది మనకేంటి, మన ఇంట్లో రిలేటివ్స్ కానీ మన పేరెంట్స్ అయినా ఎవరైనా సరే ఏంటి, వద్దు నువ్వు చేయలేవు, నువ్వు చేస్తే మళ్ళీ లాస్ అయిపోతాము, అంత పెట్టుబడి పెట్టమాక, నీ వల్ల కాదు, అది ఇది అని చెప్పేసేసి మనల్ని ఏంటంటే కొంచెం డౌన్ చేసేస్తారు. అలా కాకుండా మనల్ని నిజంగా ఇష్టపడే వ్యక్తి ఏంటంటే మనల్ని నమ్ముతారు. ఫస్ట్ నమ్మి, సరే ఓకే చెయ్యి, ఏం పర్వాలా, ఏం కాదు, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు, అక్కడ చేసినా చేయకపోయినా మనకేంటంటే అలా మోటివేషన్ ఇస్తారు చూడండి. దానివల్ల మనం చేయలేకపోయినా కూడా వాళ్ళ మాటలకు ధైర్యం వచ్చి మనం ఆ పనిలో సక్సెస్ అనేది సాధించగలుగుతాం అన్నమాట. కాబట్టి నమ్మకం అనేది చాలా ముఖ్యం. అలా మీ మీద ఎవరైనా నమ్మకం పెట్టుకొని ధైర్యంగా నీకు ఏ పనైనా నువ్వు చేయగలవు అని ఎంకరేజ్ చేస్తారు చూడండి, వాళ్ళకు నిజంగా మీ మీద ప్రేమ ఉన్నట్లు లెక్క. అలాంటి వాళ్ళని జీవితంలో ఎప్పుడూ కూడా మిస్ చేసుకోవద్దు. నెంబర్ 5th పాయింట్ వచ్చేటప్పటికి, మీకేమైనా గాయమైనా,
మీకేదన్నా బాధ కలిగినా వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్ళు. ఎందుకంటే అది యాక్టింగ్ అనుకుంటారు, కానీ చాలామంది నిజంగా ప్రేమించే వాళ్ళకు మాత్రమే ఆ ఫీలింగ్ అనేది అర్థమైద్ది. నొప్పి నీకైనా కానీ బాధ వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళ గుండెకు ఉంటుంది అనమాట. అది ఆ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే నీ కోసం కన్నీటి బొట్లు కారుస్తారో అలాంటి వాళ్ళని జీవితంలో ఎప్పటికీ వదులుకోవద్దు. నిజంగా సిన్సియర్గా ప్రేమించే వాళ్ళకు మాత్రమే కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతాయి. దాన్ని యాక్టింగ్ అనుకున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే లెక్క. 6th పాయింట్ వచ్చేటప్పటికి, మనము తిన్నామా లేదా, వాళ్ళు ఎంత పనిలో ఉన్నా సరే నువ్వు తిన్నావా లేదా అని చెప్పేసి అడగటం, అంటే మన గురించి కేరింగ్ తీసుకోవటం అనమాట. ఎంత పనిలో ఉన్నా కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అట్లా మన గురించి ఏం చేస్తున్నావు, ఏంటి, తిన్నావా లేదా, ఇట్లా ప్రతిదీ కూడా మన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే మనం నవ్వితే సంతోషపడతాం, అది వాళ్ళ సంతోషం ఏంటంటే మనలో ఉంటుంది అనమాట. వాళ్ళు నవ్వితే వీళ్ళు నవ్వుతారు ఆటోమేటిక్గా, వీళ్ళు బాధపడితే ఆటోమేటిక్గా వాళ్ళు బాధపడతారు. అంటే దాదాపుగా వీళ్ళ మైండ్ మొత్తం పూర్తిగా వాళ్ళ మీదే ఉంటుంది అనమాట. వీళ్ళ ఫోకస్ 100 మందిలో ఉన్నా సరే, ఏదన్నా ఒక ఫంక్షన్కి రెడీ అయ్యి వెళ్ళినా, ఏం చేస్తున్నా వీళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ ఇష్టమైన వాళ్ళ మీదే ఉంటుంది. 100 మంది చుట్టూతో ఎంత అందంగా రెడీ అయ్యి కనిపించినా వీళ్ళ కళ్ళు మాత్రం ఆ ఇష్టమైనటువంటి వ్యక్తిని మాత్రమే వెతుకుతాయి. బాగుందా లేదా, ఎట్లా ఉంది, ఏదైనా ఫోటో తీస్తున్నప్పుడు కూడా లేదు ఆ అమ్మాయిని కనబడినివ్వండి, లేదా మా ఆవిడని కనబడినివ్వండి, నువ్వు సరిగ్గా కనబడతలే, కొంచెం ముందుకురా, అట్లా. అదే అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్ని, నువ్వు కొంచెం ముందుకురా, కొంచెం ఇటు సైడ్కి రా, కనిపించట్లేదు. అట్లా వీళ్ళ దృష్టి ఏంటంటే ఎంతమంది అందంగా కనిపిస్తున్నా వీళ్ళ ఫోకస్ అనేది ఎప్పుడు వీళ్ళకి ఇష్టమైన వాళ్ళ మీదే ఉంటుంది. అది నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రమే. అక్కడ 1,00,000 మంది ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్నే చూస్తారు, మీ గురించి ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళని అసలు వదులుకోవద్దు. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మిగిలిన వాళ్ళతో కంపేర్ చేయకుండా ఉండటం. ఏంటి, నువ్వు ఆ అమ్మాయికి లాగా రెడీ అవ్వవేంటి, ఆ అమ్మాయికి లాగా అందంగా ఉండవేంటి, చూడు ఆ అమ్మాయి చూడు ఎప్పుడు చూసినా కూడా ఎంత చక్కగా రెడీ అయి ఉంటుందో, నువ్వెప్పుడు ఇలా ఉంటావు అని చెప్పి అట్లా అనటం. అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా, ఆయన చూడు ఎప్పుడు హీరో లాగా ఉంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు. అంటే మన ముందర వేరే వాళ్ళని, హీరోలనైనా హీరోయిన్లనైనా సరే భలే ఉన్నారు అని అన్నప్పుడు ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళ మనసు ఏంటంటే ఎక్కడో కొంచెం చివుక్కుమంటది అనమాట. అట్లా మీ గురించి ఎవరన్నా ఫీల్ అవుతున్నారు అన్న, వేరే వాళ్ళని ఎవరన్నా పొగిడేటప్పుడు మీ గురించి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నట్లు పొగిడేటప్పుడు వాళ్ళకు మీ మీద ఇష్టం ఉన్నట్లు, అలాగే కంపేర్ చేయకుండా కూడా ఉండాలి. అలా కాకుండా ఎవరన్నా ఏమన్నా అంటున్నా కూడా, ఏంటి ఎప్పుడు ఇలాగే ఉంటావు, ఇలాగే చేస్తావు అని అంటున్నా, ఆ అమ్మాయి ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని చెప్పి మాట్లాడగలగాలి. తను ఎలా ఉన్నా నాకు నచ్చిద్ది, నాకు లేని ప్రాబ్లం మీకేంటి, ఆ అబ్బాయి అలా ఉంటే నాకు నచ్చుతాడు, నాకు లేని ప్రాబ్లం మీకేంటి అని చెప్పేసేసి ఇతరులతో కంపేర్ చేయకుండా, మీరు ఎలాగున్నా సరే మిమ్మల్ని నిజంగా సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు మాత్రమే మీ మనసు యొక్క అందాన్ని అనేది వాళ్ళు చూడగలుగుతారు. మీరు అలా వాళ్ళకలాగా లేరు, వీళ్ళకలాగా లేరు అని చెప్పేసి చాలామంది కూడా లైఫ్లను స్పాయిల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనకన్నా బెటర్గా ఇంకొకళ్ళు ఎవరన్నా కనిపించేసరికి వాళ్ళ ఫోకస్ అటు వెళ్ళిపోయిద్ది. అలా కాకుండా మనకన్నా బెటర్గా ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు మనల్ని మాత్రమే ప్రేమించగలుగుతున్నారు అంటే అది నిజంగా మనల్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే చేయగలరు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎప్పుడు మిస్ చేసుకోమాకండి. అర్థమైంది కదా? ఈ 7 లక్షణాలు మీరు ఇష్టపడే వాళ్ళల్లో ఉన్నాయో లేదో మీకు అర్థమైద్ది. వాళ్ళల్లో ఈ లక్షణాలు ఉంటే వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని అర్థం. అలాంటి వాళ్ళ చెయ్యి ఎప్పటికీ వదలొద్దు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.